అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను అండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నామండి. మన ప్రభువు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానంగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 134వ కీర్తన 3వ వచనం, కీర్తన గ్రంథంలో నుంచి 134వ కీర్తన 3వ వచనం, సామ్స్ 134:3. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనుల నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చూడండి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోను నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. చూడండి, సియోను అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధిలో నుంచి, ఆయన నివసించేటువంటి ఒక సన్నిధానంలో నుంచి దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదిస్తాను అని చక్కగా వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. సియోను పురము, సియోనులో నుంచి సియోనులో ఆయన నివాసం చేస్తూ ఉంటాడంట దేవుడు. సియోను పురములో, సియోను మన కొండ, మన కోటది, సియోను గుమ్మములవి. ఆ యొక్క సియోను స్థలంలో నుంచి ఆయన మనల్ని ఈరోజు ఆశీర్వదిస్తాను అంటున్నాడు అన్నమాట దేవుడు, సియోను నుండి కదా. కాబట్టి దేవుడు ఈరోజు భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోను నుండి నిన్ను ఆశీర్వదించును గాక. చూడండి, దేవుని సన్నిధిలో నుంచి మనకు ఆశీర్వాదం రాబోతుంది. దేవుని ఆయన పరిశుద్ధ సన్నిధిలో నుంచి, పరలోకం నుంచి, యాకోబు దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఈరోజు మనకి చూడండి ఆశీర్వాదం రాబోతుంది. చూడండి ఎంత చక్కని వాగ్దానం ఈరోజు. మరి మనం కూడా చూడండి, కీర్తన గ్రంథం 22లో కూడా చూడండి, 20వ అధ్యాయం 2వ వచనంలో కూడా చక్కగా మాట రాయబడి ఉంది. చూపిస్తాను మీకు. చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 20వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోను నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుడు ఉండే స్థలం ఏంటంట? పరిశుద్ధ స్థలం. దేవుడు ఉండేది ఆయన నీకు పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు సహాయం చేయనుగాక, సియోనుల నుంచి ఆయన నిన్ను ఆదుకొనుగాక. సియోనుల నుంచి మనల్ని ఆశీర్వదిస్తానంట దేవుడు. ఈరోజు సియోను నుండి నిన్ను ఆదుకుంటానంట. ప్రతి ఒక్క ఆపదల నుంచి దేవుడు మనల్ని ఆదుకొని ఈరోజు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, అంతేకాకుండా చూడండి, యెషయా గ్రంథంలో 51వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, యెషయా గ్రంథంలో 51వ అధ్యాయము 3వ వచనం చూపిస్తాను. చూడండి, చక్కని మాట ఉంది. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అన్ని అరణ్య స్థలములను ఏదని వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములో కృతజ్ఞతాస్తుతియు సంగీత గానము దానిలో వినబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వున్న స్థలములో, నీ కుటుంబంలో చూడండి సంగీత గీతము దానిలో వినబడుతుందంట. ఈరోజు చూడండి, ఆనందము, సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, సంగీతనాదము, చూడండి సంగీత గానములు దానిలో వినబడుచున్నది ఈరోజు మన కుటుంబాల్లో. చూడండి, ఈరోజు ఎడారైనటువంటి నీ స్థలాన్ని, ఎడారిగా ఉన్నటువంటి నీ కుటుంబాన్ని, ఎడారి లాంటి ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలని ఈరోజు దేవుని యొక్క తోట వలె, యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఈరోజు మన కుటుంబాలు పచ్చగా ఉన్నట్లు దేవుని యొక్క తోట ఎలాగుంటుంది? ఆ ఏదైనా తోట చూడండి, అది ఆనందకరంగా ఉంటుంది అనమాట. ఫ్రూట్స్తో, చెట్లతో, వనాలతో ఎంత ఆనందకరంగా అలంకరించబడి ఉంటుందంటే చూడండి, దేవుడు సృష్టి ఏదైనా తోటను మరి ఆదామును పెట్టినాడు కదా, ఆ తోట వలె ఈరోజు నువ్వు ఆనందంగా సంతోషముగా ఉంటావంట. ఆ తోట వలె నిన్ను చేయుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పాడైన స్థలములన్నింటినీ ఈరోజు దేవుడు ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. చూడండి, ఇక్కడ రాస్తుంది ఏదెను వలె చేయుచున్నాడు. ఏదెను తోట అంటే దేవుడు ఆదామును హవ్వను మరి సృష్టించి ఏదైనా తోటలో ఉంచాడు కదా, ఆ తోటలో దేవుడు ఈరోజు మనల్ని ఉన్నట్లు చేస్తున్నాడంట ఈరోజు. కాబట్టి దాని పాడైన స్థలములన్నింటిని ఆదరించి ఈరోజు చూడండి, దేవుడు సియోనును
ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దేవుని యొక్క సన్నిధి ఎవరికైతే పాడైపోయింది, అవును కదా, ఈ కాలంలో ప్రతి ఒక్క సంఘం కూడా లేవనిచ్చండి అనేకమైనటువంటి దుర్బోధలు, మరి వ్యతిరేకమైనటువంటి బోధలు ఈరోజు అన్ని కూడా చెడిపోయినదనమాట. దేవుని యొక్క సన్నిధిలో ప్రజలు అలాగ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, దాని పాడైన స్థలముల నుంచి ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోని వల్ల చేయదును. అరణ్యములో ఏముండదంట, అడవి ప్రాంతం, ఇసుక ప్రాంతం, ఎండ చెగ, అక్కడ చూడండి పగ మరి ఎండకు రుసి కాలుతూ ఉంటుందన్నమాట. సియోను ఇసుక ప్రాంతంలో ఎలాగుంటది, కాళ్ళు చెప్పులు లేకుంటే కాలుతాయి, అక్కడ చెట్లు ఉండవు, ఏముండవు, అరణ్యము, ఇసుక ప్రాంతము. అలాంటి దానిని ఈరోజు దేవుడు చూడండి, ఎడారిని చూడండి, దాని పాడైన స్థలం నుండి ఆదరించి దాని అరణ్య స్థలం నుండి ఏదోన తోట వలె దాన్ని పచ్చగా చేయబోతున్నట్ట. ఒక తోట వలె ఆనందకరంగా చూడండి, చెట్లు ఆనందకరంగా బ్రతికినట్లు, పువ్వులు పూసి కాయలు కలిసేట్లు ఏదో తోట వలె చేయబోతున్నాడు ఈరోజు మన జీవితాలని దేవుడు. హల్లెలూయా. సియోను నుంచి ఈరోజు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడు. సియోను నుంచి దేవుడు నీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితాన్ని, ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలని, ఎడారి భూములను దేవుని యొక్క తోట వలె, యెహోవా తోట వలె నగినట్లు చేయుచున్నాడు. దాంట్లో ఈరోజు నీ కుటుంబంలో ఆనంద సంతోషములో కృతజ్ఞతాస్తుతి సంగీత గానము దానిలో వినబడేటట్లు ఈరోజు మన కుటుంబంలో సంతోషంగా ఉన్నట్లు చేయబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడు సియోను నుంచి నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. భూమి ఆకాశం సృజించినటువంటి యెహోవా సియోనులో నుంచి నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకొక మాట చూపిస్తాను ఫైనల్ గా. చూడండి, కీర్తనలు 125 1వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 125 కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుసు సియోను కొండవలే ఉందురు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచున్నావా? దేవుడు నేను సియోను నుంచి నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈరోజు కదలక నిత్యం నిలిచి ఉండే సియోను కొండ వలె నువ్వు ఉంటావంట. సియోను కొండ అంటే దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కదిలించబడదు. అది ఎవరు కదిలించలేరు. అది స్థిరముగా గాలి వచ్చినా, వానొచ్చినా, ఎండొచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా కానీ అది ఆ కొండ కదలని కొండ, కరిగిపోని కొండ ఈ సియోను కొండ అంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఈరోజు ఆయన సన్నిధికి నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఆయన సన్నిధిలో ఉండడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ఆశపడుతున్నావా? మరి ఆయన ఎందుకు నమ్మిక ఉంచినావంటే ఆ కొండత వలె మనం చేస్తానంట దేవుడు. సియోను కొండ వలె నిత్యం నిలిచి ఉండే కొండ. ఈరోజు అనేక కొండలు, కేరళ కొండ రోజు మరి పడిపోయింది, కరిగిపోయింది మట్టి. ఈరోజు ఈ కొండ కరిగిపోయే కొండ కాదు, నిత్యం నిలిచి ఉండే సియోను కొండ. ఇది ఆ కొండ వలె ఉండినట్లు దేవుడు మనల్ని చేస్తానంటున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు సియోను నుంచి దేవుడు నీకు ఆదుకుంటాడంట, నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు. మన కుటుంబాన్ని ఎడారి వలె, ఎండిన భూమి వలె ఉన్నటువంటి మన జీవితాన్ని ఈరోజు ఏదో తోట వలె, యెహోవా మరి తోట వలె దేవుడు అవునట్లు మనల్ని ఈరోజు దేవుడు చేయబోతున్నాడు. సంతోషంగా ఆనందంగా ఉండేటట్లు మనల్ని దేవుడు దీవించబోతున్నాడు. సియోను నుంచి సహాయం చేస్తానంటున్నాడు దేవుడు. మరి భూమి ఆకాశం సృజించినటువంటి యెహోవా దేవుడు సియోనులో నుంచి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎంత చక్కని వాగ్దానం ఈరోజు ఆయన దేవుని యొక్క సన్నిధిలో నుంచి, పరలోకం నుంచి, పరిశుద్ధ స్థలంలో నుంచి ఈరోజు మనల్ని ఆశీర్వదిస్తాడంట దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వారు లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి ఇతరులకి. దేవుడు మనల్ని, మీ కుటుంబాలందరినీ దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మాటను దీవించి, వాగ్దానం దీవించి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన సియోను నుంచి నువ్వు నిత్యముగా ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. సియోను నుంచి, మీ పరిశుద్ధ సన్నిధిలో నుంచి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వించి దీవించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు సమస్యల్లో, అనారోగ్య సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి ప్రభా. మరి ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అందరిని అప్పుల బాధను జడిపించండి. ఎవరికి నాయన ప్రభా ఉద్యోగం లేదు, వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు వేస్తున్నాంలో అనుగ్రహించబడం తండ్రి ప్రభా. మరి వివాహం కాకుండా ఎంతమంది బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు సమకూర్చమని, అలాగే కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత కలిగించి సహాయం తెచ్చమని, మీ నామని మహింపరిచే వారిగా ప్రతి కుటుంబాలను చేయమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.